హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ మటర్ పులావ్ కేవలం 15 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1/2 కేజీ, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మీడియం సైజ్ ఉల్లిపాయ 1 తీసుకున్నానండి, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 1 అంగుళం, అనాస పువ్వు 2, యాలక్కాయలు 2, బిర్యానీ పువ్వు 1, లవంగాలు 6, మరాఠీ మొగ్గు 2, బిర్యానీ ఆకు 2, జీడిపప్పు 20, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొంచెం, గ్రీన్ పీస్ ఫ్రోజన్వి తీసుకున్నానండి 1 కప్పు, 100 గ్రాముల దాకా ఉంటుంది, కొబ్బరి పాలు 1 చిన్న కప్పు, ఉప్పు తగినంత. ఇప్పుడు ఒక బౌల్లో బాస్మతి రైస్ని తీసుకుని సరిపడా వాటర్ కూడా వేసుకుని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక ముందుగా జీలకర్ర, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలక్కాయలు, లవంగాలు, మరాఠీ మొగ్గు, బిర్యానీ ఆకు, జీడిపప్పు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దానిలో కసూరి మేతి కూడా వేసుకుని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఒక 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల రైస్ పొడిగా వస్తుందండి. ఇలా రైస్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే గ్రీన్ పీస్ వేసుకుని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోనే కొబ్బరి పాలు ప్లస్ వాటర్ వేసుకోవాలి. 1 కప్పు బాస్మతి రైస్ అయితే 1.5 కప్పు వాటర్ ప్లస్ కొబ్బరి పాలు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. బాస్మతి రైస్కి ఎప్పుడు ఎలా తీసుకుంటామో అలాగేనండి మెజర్మెంట్ 1:1.5. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 చుక్కల నిమ్మరసం వేసుకుని మూత కూడా పెట్టేసుకుని హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. నిమ్మరసం నేను ఇంగ్రీడియంట్స్లో ఇవ్వడం మర్చిపోయానండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి గరిటెతో కింద నుంచి కలుపుకోవాలండి. చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్ మటర్ పులావ్ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.